హాయ్ గైస్. హ్మ్. ఈ వీడియోలో నేను ఒక సూపర్ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే మెడికల్ కోడింగ్ జాబ్స్ అనమాట. చాలామంది అడిగారు నన్ను. సో, నేను పోల్ క్రియేట్ చేశాననమాట ఛానల్‌లో కూడా, వాట్సాప్ ఛానల్‌లో. సో, మంచి రెస్పాన్సే వచ్చింది. సో, నాకేమనిపించిందంటే మెడికల్ కోడింగ్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆ జాబ్ గురించి అసలు అవేర్‌నెస్ ఏంటి? దాని అసలు జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? అసలు ఎవరు ఈ జాబ్స్‌కి ఎలిజిబుల్లు? జాబ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ చివరి లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయొద్దు. ఓకే. రియల్ టైమ్ డెమో కూడా ఇస్తాను నేను. అండ్ ప్లస్ మా దగ్గర కూడా ట్రైనింగ్ అనేది అవైలబుల్ ఉంది. మెడికల్ కోడింగ్‌కి సంబంధించి ట్రైనింగ్‌కి ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న ఫార్మ్ ఫిల్ చేద్దురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి క్లియర్‌గా. ఏంటి అసల ఇది మీరు చేయొచ్చా లేదా అనేది తెలిసిపోతుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అసల? మెడికల్ కోడింగ్ అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో పేషెంట్ ట్రీట్మెంట్ డీటెయిల్స్‌ని స్టాండర్డ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్‌కి కన్వర్ట్ చేయడం అన్నమాట ఇది. దాన్ని మెడికల్ కోడింగ్ అంటారు. ఇది హాస్పిటల్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ బాగా యూజ్ చేస్తాయి ఈ బిల్లింగ్‌ని. ఓకే. బిల్లింగ్ అండ్ క్లెయిమ్స్ ప్రాసెస్ చేయడానికి. ఇది ఒక బ్యాక్ ఎండ్ జాబ్ అనమాట. అండ్ నాన్ వాయిస్ వర్క్ అని కూడా అంటారు కొంతమంది. సో, ఫ్రెషర్స్ అండ్ ఎనీవన్ హూ వాంట్స్ టు వర్క్ లైఫ్ బ్యాలన్స్ ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అనమాట. మంచి ఫ్లెక్సిబిలిటీస్ కూడా ఉంటాయి ఇందులో. కంప్లీట్‌గా ఇదనమాట మెడికల్ కోడింగ్ అంటే. అసలు ఈ కోడ్‌కి ఎవరైనా వర్క్ చేయొచ్చా? అసలు ఎవరు చేస్తారు? ఎవరికి మెడికల్ కోడర్స్ అసలు వర్క్ చేస్తారు? మెడికల్ కోడింగ్ జాబ్ చేసేవాళ్ళు అసలు ఎవరికి వర్క్ చేస్తారు? అసలు ఇది మోస్ట్‌లీ హాస్పిటల్స్‌కి అండ్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అండ్ హెల్త్ కేర్ బీపీఓస్ వాళ్ళకి వర్క్ చేస్తారనమాట. డాక్టర్స్, నర్సెస్ వాళ్ళ ట్రీట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా! ఆ డీటెయిల్స్‌ని మెడికల్ కోడర్స్ అనలైజ్ చేసి ఒకటుంటదనమాట. ఐసీడీ, సీపీటీ అండ్ హెచ్‌సీపీసీఎస్ అని ఈ కోడ్స్ ఉంటాయన్నమాట. ఈ కోడ్స్‌లో అసైన్ చేస్తారు వాటిని. ఓకేనా? ఈ కోడ్స్ వాళ్ళ పేషెంట్ ట్రీట్మెంట్‌కి, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌కి స్మూత్‌గా ప్రాసెస్ అవుతాయన్నమాట. ఈ ప్రాసెస్ కోసం ఇది స్మూత్ వేలో ప్రాసెస్ అవ్వడానికి ఈ కోడ్స్ అనేది యూజ్ చేసి వాటిని మెడికల్ కోడర్స్ అనేది అనలైజ్ చేస్తారు. ఓకే. ఇది ఎవరు చేస్తారు? డాక్టర్స్, నర్సెస్ వాళ్ళ ట్రీట్మెంట్ డీటెయిల్స్‌ని మెడికల్ కోడర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఓకే. అండ్ అసలు ఇది వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? అసలు రోల్స్ ఏంటి అంటే, మెయిన్‌గా ఇది కంప్యూటర్ బేస్డ్ జాబ్ అనమాట కంప్లీట్‌గా. సో, మీకు కోడింగ్ టూల్స్ మీద వర్క్ అనేది ఉంటది. ఓకే. కోడింగ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ మీద మీకు కంప్లీట్‌గా వర్క్ అనేది ఉంటది. హ్మ్. మెడికల్ కోడర్ అసలంటే ఏంటంటే, ట్రీట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి గదా! వాటిని కోడ్స్‌కి కన్వర్ట్ చేయడం. దీన్నే మెడికల్ కోడ్ జాబ్ అంటారు. ట్రీట్మెంట్ డీటెయిల్స్‌ని కోడ్స్‌కి కన్వర్ట్ చేస్తారు మెడికల్ కోడర్స్. అండ్ కోడింగ్ మిస్టేక్స్ ఉంటాయి. వాటిని రెక్టిఫై చేయడం అనేది కోడర్ అనలిస్ట్ అంటారనమాట వాటిని. ఓకే. అండ్ కోడింగ్ ప్రాసెస్ ఉంటది. దాన్ని ఆడిట్స్ చేస్తారు. ఫర్ క్వాలిటీ పర్పస్‌కి ఆడిట్ చేస్తారు. అది ఆడిటర్ చేస్తారు. ఓకే. ఆహ్, బేసిక్‌గా అసలు వర్క్ ప్రాసెస్ ఏంటంటే మీకు క్లియర్‌గా చెప్పాను కదా! మళ్ళీ రిపీట్ చేస్తున్నా. పేషెంట్ ట్రీట్మెంట్ రికార్డ్స్ కలెక్ట్ చేస్తారనమాట. ఇది బేసిక్ వర్క్ ప్రాసెస్ అసల. అండ్ ట్రీట్మెంట్‌కి ఐసీడీ కోడ్స్ డయాగ్నోసిస్ అంటారనమాట. అండ్ సీపీటీ కోడ్స్, ప్రొసీజర్స్ ఉంటాయి. దాన్ని సీపీటీ కోడ్స్ అంటారు. వాటికి అసైన్ చేస్తారు ట్రీట్మెంట్స్‌ని. అండ్ డేటాని సబ్మిట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి సెండ్ చేస్తారనమాట. ఈ డేటాని సబ్మిట్ చేసేసి ఆ ఫార్మ్ ఉంటది ఒక ఫార్మ్. ఫార్మ్‌లో సబ్మిట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి సెండ్ చేస్తారు. ఓకే. ఇది జాబ్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్‌గానే ఉంటాయన్నమాట. మోస్ట్‌లీ 9-5 ఉంటాయి. ఈ మెడికల్ కోడింగ్ జాబ్స్ అనేది. అండ్ లొకేషన్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటాయి. రిమోట్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు ఈ మధ్య రీసెంట్‌గా మెడికల్ కోడింగ్‌లో. అండ్ ఫ్రెషర్స్‌కి స్టార్టింగ్ 3-4 ఎల్‌పీఏ ఉంటది సాలరీ. అండ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే 8-10 ఎల్‌పీఏ వరకు ఉందనమాట. యాస్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్
ఫ్రెషర్స్‌కి 3-4 ఎల్‌పీఏ. నా నేను చేసిన ఆహ్, డేటాలో నేను చెక్ చేసిన ప్రాసెస్‌లో నాకు ఐడెంటిఫై అయిందిది. ఆల్రెడీ కొంతమందిని కూడా నేను అప్రోచ్ అయ్యాను. లైక్ ఎలా ఉంటది? ఏంటి? ఈ డీటెయిల్స్ అంతా నేను మీకు చెప్పడం కోసం నేను మొత్తం కలెక్ట్ చేయడానికి ఈ వేలో నాకు తెలిసిందేంటంటే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి 8-10 ఎల్‌పీఏ చెప్పారు నాకు. ఫ్రెషర్స్‌కి 3-4 ఎల్‌పీఏ ఈజీగానే వస్తుంది సాలరీస్ అనేది. అండ్ కెరీర్ గ్రోత్ కూడా బావుంటది. ఫస్ట్ మెడికల్ కోడర్‌గా జాయిన్ అవుతారు. తర్వాత సీనియర్ మెడికల్ కోడర్ అవుతారు. తర్వాత టీమ్ లీడ్ అవుతారు. నెక్స్ట్ ఆడిటర్ అవుతారు. తర్వాత మేనేజర్ అనమాట. సో, ఈ గ్రోత్ అనేది కూడా బావుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను. అండ్ రియల్ టైమ్ వర్క్ కూడా డెమో ఉంటుందనమాట. మీకు రియల్ టైమ్‌లో ట్రైనింగ్ అనేది ఇప్పిస్తాం మేము. నా దగ్గర ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు తెలిసిన వాళ్ళున్నారు. సో, వాళ్ళు రియల్ టైమ్‌లో ఇస్తున్నారు ట్రైనింగ్ అనేది. సో, ఏంటంటే ఎలా ఇస్తారు అంటే మెడికల్ కోడింగ్ డెమో కోసం నేనొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో, యాస్ పర్ ఆ ఎగ్జాంపుల్ ప్రకారమే లైక్ ఆ వేలోనే మీకు మంచిగానే డెమో ఇస్తూ, మంచిగా రియల్ టైమ్‌లో ఎలా వర్క్ అవుతుందో ఏంటో మొత్తం చూపిస్తూ సో, మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ట్రైనింగ్‌లో. సో, వాళ్ళకి మంచి 6-7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉందనమాట. వాళ్ళే ఇస్తారు. ఎవరైతే ఎక్స్‌పర్టో అందులో వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పేషెంట్‌కి ఫీవరొచ్చి డాక్టర్‌ని కన్సల్టేషన్‌కి వెళ్ళామనుకుందాం. బేసిక్ టెస్ట్స్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా! లైక్ ఫీవర్‌కి ఆహ్, లైక్ అలాగా కొన్ని టెస్ట్‌లనేసి కండక్ట్ జేస్తారు కదా! వాళ్ళు కొన్ని కోడ్స్ అనేది పెట్టుకుంటారనమాట. ఫీవర్‌కి ఒక కోడ్ అసైన్ చేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐసీడీ-10 అని కోడ్ ఉంటది. ఐసీడీ-10కి కోడ్ జే02.9 అని. నేను కొంత చూసాననమాట రియల్ టైమ్ వర్క్‌లో. నాకు కొద్దిగా తెలిసింది. నాకేం బాగా తెలీదు దీని గురించి. బేసిక్‌గా కొన్ని కోడ్స్ అవి చూసాను. అసలెలా ఉంటాయి కోడ్స్ అని. అలా ఉంటాయన్నమాట. ఫీవర్‌కి ఒక కోడ్ అనేది ఉంటది. అండ్ టెస్ట్స్‌కి ప్రొసీజర్ ఉంటాయి కదా! ఆ ప్రొసీజర్స్‌కి కోడ్ అసైన్ చేస్తారు. దాంట్లో నేను చూసిన ఎగ్జాంపుల్ సీపీటీ కోడ్ అని ఉంది. 85027 ఫర్ బ్లడ్ టెస్ట్‌కనమాట ఆ కోడ్. అలా టెస్ట్ ప్రొసీజర్స్‌కి కొన్ని కోడ్స్ అసైన్ చేస్తారు. ట్రీట్మెంట్ ఫీవర్ అని, కోల్డ్ అని లైక్ ఏదైనా సైనస్ కానీ అలాంటి కొన్ని వాటికి కొన్ని కోడ్స్ అసైన్ చేస్తారు. ఈ కోడ్స్‌లో ఆ ఫార్మ్ అనేది ఫిల్ చేయాలి. ఇది సబ్మిట్ చేసి ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళ పేషెంట్ బిల్‌కి ప్రాసెస్ అవుతుందనమాట. ఓకేనా? అండ్ సో, ఇదనమాట నేను కలెక్ట్ చేసిన డేటా వరకు. మీకు అర్థమయ్యే ఉంటది బేసిక్‌గా. మెడికల్ కోడింగ్ ఏంటి? ఎందుకు ఎవరికి మనం వర్క్ చేస్తాము? సాలరీస్ ఎలా ఉంటాయి? నేను రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎలా ఉంటుందని చెప్పాను. ట్రైనింగ్ ఇస్తారు కంప్లీట్‌గా. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే ట్రైనింగ్ ఏమీ ఉండదు. సో, అందుకే ఎక్స్‌పీరియన్స్‌గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి రియల్ టైమ్‌గా ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నేను వాళ్ళకి రిఫరెన్స్ చేస్తాను మిమ్మల్ని. సో, వాళ్ళు ట్రైనింగ్ మంచిగా ఇస్తున్నారు. ఆల్రెడీ నేను అటెండ్ అయ్యాను డెమో కూడా. సో, గైస్ ఫైనల్‌గా మెడికల్ కోడింగ్‌లో రియల్ టైమ్ ట్రైనింగ్ కావాలంటే బెస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయిస్తున్నాం మేము కూడా. ఓకేనా? అండ్ ఫ్రెషర్స్‌కి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఈ ట్రైనింగ్‌లో మీకు అండ్ కోడింగ్ టూల్స్ ప్రాక్టికల్‌గా నాలెడ్జ్ అనేది ఇస్తాము. అండ్ సర్టిఫికేషన్‌కి మీకు కన్ఫర్మ్‌గా ప్రిపేర్ చేస్తాము. అండ్ జాబ్ ప్లేస్‌మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో. చాలా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఈ ఫీల్డ్‌లో అయితే. అండ్ సాలరీ ప్యాకేజెస్ కూడా అట్రాక్టివ్‌గా ఉంటున్నాయి. ఎలిజిబిలిటీ ఏంటంటే బీఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఇంటర్, డిప్లొమా వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తారు. మాక్సిమం బీఫార్మసీ, లైఫ్ సైన్సెస్ చేసినోళ్ళు అండ్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ ఆర్ బీటెక్ ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కెరీర్‌ని సమ్ నాన్ ఐటీ ఫీల్డ్‌లో మాకు సమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇప్పుడు మెడికల్ కోడింగ్‌గా మేము కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అనుకున్న వాళ్ళకి రియల్ టైమ్ ట్రైనింగ్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇది. ఓకేనా? ఇండస్ట్రీ రెడీ మెడికల్ కోడర్స్‌గా ప్రిపేర్ అవుతారు ఇక్కడ. లైక్ రియల్ టైమ్‌లో అనమాట. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో నేను ఫార్మ్ పెడతాను. ఎవరైతే ట్రైనింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఆ ఫార్మ్ ఫిల్ చేయండి. అండ్ ఇది మెడికల్ కోడింగ్ అనేది ఇట్స్ స్టేబుల్, హై డిమాండ్ కెరీర్ ఆప్షన్ విత్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్
అండ్ రిమోట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫ్రెషర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అందరికీ ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపించింది అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. మీకు ట్రైనింగ్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ. బాయ్.